ఈ ప్రదేశం అయితే దీని మీద కొద్దిగా సందిగ్ధత ఒకటి ఉందని తెలిసింది నాకు. ఒక హైకోర్టులో కూడా పిటిషన్ పడిందని. సో చూడడానికి వచ్చాను. సో ఉద్దేశం చూసి ఇక్కడ ధర్నాలు చేయడానికి పబ్లిక్ ఇబ్బంది రాకుండా ప్రదేశం ఎంత అనువుగా ఉంది, ఇక్కడ సమస్యలు ఉన్నాయి, దీనికి ఏమైనా కొంచెం రీడిజైనింగ్ చేయాలని ఉద్దేశంతో వచ్చాను. కానీ మనకి ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత స్టీల్ బ్రిడ్జ్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి రైట్ అప్ టు విద్యానగర్ కింద ఇప్పుడు రిలేటివ్లీ ట్రాఫిక్ తగ్గింది కాబట్టి పబ్లిక్కి ధర్నా చౌక్ వల్ల పబ్లిక్కి అంత ఇబ్బంది ఏం జరగదు. సో ఇక్కడ ఎప్పటిలాగానే ధర్నా చౌక్లో అనేక సంఘాలు వారి వారి గ్రీవెన్సెస్ తెలుపుకోవడానికి చేసే ధర్నాలు ఇక్కడ చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేసే ధర్నాలన్నీ కూడా అనుమతించబడతాయి. కోర్టులో ఉన్న రిట్ పిటిషన్ కూడా అదేవిధంగా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేసుకుంటే అబ్జెక్షన్ పెట్టాలని పని లేదన్నట్టుగా వచ్చింది మనకు. అదే మేరకు ప్రజలకు ఇక్కడ ఉన్న అంటే ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీల వాళ్ళు తర్వాత ఇక్కడ ఈ రోడ్ని యూజ్ చేసే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఈ ధర్నా చౌక్లో ఎప్పటిలాగానే మనం పర్మిషన్ ఇస్తూ పోతాం. దీంట్లో కోర్టు కూడా క్లియర్ చేసిన కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ ఎటువంటి సందేహం కానీ అందుకనే వచ్చాను. నేను సాయంత్రం వద్దాం అనుకున్నా, ఇంకైతే ఒక మీటింగ్స్ వల్ల కుదరలేదు. సార్ అంటే కోర్టులో ఉన్న కేసులు ఎట్లా సాల్వ్ చేస్తారు? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మళ్ళీ మన సమస్యలు చెప్పుకోవడానికి ఒక వెంట అంటూ ఉండాలి, ఒక విండో ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే స్పిల్ ఓవర్ అవుతుంది, అది ఇంకా కొంచెం విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. సో దాంట్లో భాగంగా ఎప్పటి నుంచో ఉన్న ఈ ధర్నా చౌక్లో ఇక్కడ ధర్నాలు చేసుకోవడానికి టెంట్లు వేసుకొని కూడా ధర్నాలు చేసుకోవడానికి అని అనుమతించారు. కానీ బట్ ఏ ధర్నా అయినా మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తమ సమస్యలను తమ డిమాండ్లను వెల్లడించే అవకాశము, దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా ప్రజాస్వామ్యంలో ఉంటుంది. కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు, శాంతికి భంగం కలిగించే విధంగా ఉండకూడదు. లా అండ్ ఆర్డర్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. మా ఉద్దేశంలో ఇక్కడ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా ట్రాఫిక్ మెయిన్గా ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇదే మెయిన్ రోడ్, ఇది ఈ ఫ్లైఓవర్ లేనప్పుడు ఆ టైంలో ఖచ్చితంగా ఉన్న ఈ రోడ్లో మళ్ళీ కొత్త ధర్నా చౌక్ లాగా కొత్త వాడడం బట్టి ట్రాఫిక్ అనేది కొద్దిగా చోక్ అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అది ఉన్నా కూడా కొంచెం మేము అవసరమైతే ఎక్స్ట్రా స్టాఫ్ పెట్టి ఇక్కడ ఎటువంటి సమస్యలు రాకుండా. రోడ్ ఏమైనా క్లోజ్ చేసే అవకాశం? ఏ రోడ్ అండి? ఈ రోడ్ ఏమైనా క్లోజ్ చేస్తాం? ఎందుకంటే క్లోజ్ ఏముండదు. సరే, ఈ ధర్నాలు చేస్తున్న వారి ఎవరైతే సమస్యగా జరుగుతుంటుంది. ఇప్పుడు మనం అవి కామన్ జిల్లాల్లో కానీ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఆనరబుల్ మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రిప్రజెంటేషన్స్ ఉంటే కలుస్తారు. గుంపులుగా వచ్చి కలవడం కష్టం కాబట్టి ఒకరిద్దరు తీసుకెళ్ళి ఫెసిలిటేట్ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అట్లాగే ఇక్కడ కూడా ఫెసిలిటేట్ అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఇప్పుడు అసెంబ్లీ దగ్గర వచ్చి అక్కడ మెయిన్ రోడ్ మీద ఉంది. పైగా విఐపీస్ అందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, అట్లాగే జాయింట్ సెషన్ ఆనరబుల్ గవర్నర్ అడ్రస్ ఉన్నప్పుడు అక్కడ ఇబ్బంది అవుతుందని ఇక్కడ పెట్టడం జరిగింది. సో మధ్యలో కొంత సందిగ్ధత ఏర్పడింది. దాని మీద కోర్టులో కూడా రిట్ పిటిషన్ పడింది. ఇప్పుడు అది ఆ సందిగ్ధత లేదని తెలియజెప్పడానికే వచ్చాను. ఇక్కడ నుంచి ఒకరో ఇద్దరు రిప్రజెంటేషన్ తీసుకొని సెక్రటరియట్ వెళ్ళడము, కన్సర్న్ సంబంధిత శాఖల వాళ్ళని కలవడం కానీ, సంబంధిత గౌరవ మంత్రులను కలవడం కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ప్రజాస్వామ్యం. దానికి ఏమైనా కల్పిస్తారు సార్? బ్యారికేడ్స్ అవన్నీ లైక్ పర్మనెంట్ కానీ ఈవెన్ మొబైల్ బ్యారికేడ్స్ వేస్తే అనవసరంగా ఇంకా మనం ఆ స్పేస్ని ఆక్యుపై చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎట్లాగో ఒక పక్కకు రోడ్డు వచ్చే పిటిషనర్స్కి వాళ్ళకి మనం తొందరగా వాళ్ళకి పొద్దు నుంచే వెయిట్ చేస్తూ ఉంటాం. ఎక్కువసేపు వాళ్ళు వెయిట్ చేయించకుండా కాస్త ఎర్లీగా పిటిషన్ డిస్పోజల్ అనేది ఆఫీసర్స్ పంపి ఎక్కువ టేబుల్స్ పెట్టి కౌంటర్స్ ఆ పిటిషన్స్ ఫిర్యాదులు స్వీకరించి దాన్ని వాళ్ళు నమోదు చేసుకుని ఫిర్యాదు స్వీకరించగానే సమస్య పరిష్కారం కాదు తెలుసు. తర్వాత వారం 10 రోజులు ఆ సమస్యను బట్టి దాని తీవ్రత బట్టి దాని స్వభావాన్ని బట్టి తర్వాత తెలియజెప్తారు. ఆ సిస్టమ్ పెడితే
10:30-11 అంటే ట్రాఫిక్ పెరిగి పీక్ అవర్ సమీపించే టైంకి మోస్ట్ ఆఫ్ ద పిటిషన్స్ డిస్పోజల్ అవుతాయని చెప్పి ఒక సూచన చేయడం జరిగింది. దాని మేరకు ఇప్పుడు అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఇవాళ జరిగినట్టుగా స్పిల్ ఓవర్ అనేది రోడ్డు మీద వరకు వచ్చింది నాకు తెలుసు. నేను కూడా వచ్చాను. ఐ వాజ్ ఆల్సో దేర్ క్లియరింగ్ ట్రాఫిక్. అది ఆ చర్యలు తీసుకుంటాను. సో అవసరమైతే దాన్ని అక్కడ బ్యారికేడ్స్ కానీ మొబైల్ బ్యారికేడ్స్ పెట్టడం, క్యూ సిస్టమ్ ఏర్పాటు చేయడం చేస్తాం. లోపల ఏదైతే ప్రజాభవనం లోపల ఎంతమంది వెళ్ళగలతో అంతమందిని అక్కడ తీసుకెళ్తే రోడ్డు మీద స్పిల్ ఓవర్ తగ్గుతుందనేది ఒక సూచన కూడా చేసింది. సో లోపల తక్కువ మందిని పెట్టి బయట ఎక్కువ మంది ఉంచకుండా ఎంతమంది వీలైతే అంతమంది తీసుకుంటాం. తర్వాత సత్వరంగా ఫిర్యాదులు స్వీకరిస్తూ వారికి రిసీట్స్ ఇవ్వడం అన్నీ చేస్తే 10:30-11 కల్లా మోస్ట్ ఆఫ్ ది రష్ విల్ బి గాన్ అండ్ పీక్ అవర్కి ట్రాఫిక్ పీక్ అవర్కి థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.